సో అదే ఇన్స్పిరేషన్తో మరి వారి అడుగులోనే మేము అడుగు వేయాలని, అలాంటి పునాదులు అవి పాడైపోకూడదు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ఆ పునాదులు పాడైపోకూడదండి. సో ఆ పునాదులు పాడైపోకుండా ఉండాలి అంటే మరి అది మన చేతుల్లోనే ఉంది. సో అలాంటి భక్తి, ఆ క్వాంటిటీ అనేది మనం చూడాలా, క్వాలిటీ అనేది మనం చూడాలా. ఈ దినాల్లో మనం ఎవరిని విమర్శించడం కాదు, కానీ జనరల్గా మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అంటే సంఖ్యా బలాన్ని ఎక్కువగా చూస్తూ ఉన్నారు. ఈవెన్ మనం కూడా ఆ కంఫర్ట్ జోన్ ఉన్నప్పుడు లేదా సంఖ్య ఉన్నప్పుడు చర్చ్ని మనము ఒక మెజరింగ్ అంటే మన ఊహల్లో లేకపోతే మన విధానంలో మనం మెజర్ చేసేస్తూ ఉంటాం. ఇక్కడికి చాలా మంది వెళ్తున్నారు కదా, ఇది చాలా మంచి చర్చ్ అనుకుంటా, ఇక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, కాబట్టి ఇక్కడ కంఫర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ చర్చ్కి వెళ్దాము. ఇలాంటి ఆ యొక్క మెజరింగ్ స్కేల్తో కొలుచుకొని మనుషులు డీవియేట్ అయిపోతూ ఉన్నారు. అయితే మన సహవాసంలో అలాంటి మెజరింగ్స్ లేవండి. మన స్కేల్ అది కాదు. మనము వాటి మీద దృష్టి ఉంచే వారము కాదు. కాబట్టి మనము శ్రేష్టమైన భక్తి విధానములోనికి మనం రావాలి. ఇక్కడ మనందరం కూడుకున్నాము అంటే ఎందుకు కూడుకున్నాము అంటే మరి ఆయన ఒక కాంతిలోనికి వెళ్ళి మనలో ఇంకా ఫలించాలి అంటే, ఫలిస్తూ ఉన్న తీగ ఫలించాలి అంటే దానిలోని పనికిరాని తీగను తీసి పారవేయాలి. సో ఇక్కడ మనందరం ఫలించేవారు. నాన్నగారు అడిగారు ఎంతమంది రక్షించబడ్డారు అంటే దాదాపు ప్రతి ఒక్క చెయ్యి లేసింది. అంటే మరి ఇక్కడ కూడుకున్న వారందరూ ఫలించేవారే, రక్షించబడిన వారే. ఆ రక్షించబడిన వారు ఎందుకు కూడుకున్నాము అంటే మరెక్కువగా మనం ఏం చేయాలి? ఫలించాలి. మన మైండ్ దాదాపు ఏమవుతుంది అంటే మనము భక్తి ప్రారంభంలో మనం ఎలా ఉన్నామో మన అంతం అలా ఉండదు. ప్రారంభంలో మనం ఏ దీనత్వంతో ఉన్నామో అదే దీనత్వం కొనసాగించబడదు. ప్రారంభంలో మన యొక్క ఆశలు ఉద్దేశాలు ఎలా ఉన్నాయో ఎండింగ్ అలా ఉండదు. అవి మధ్యలో చాలా డివేట్ అయిపోతూ ఉంటాయి. మన మైండ్ అనేక కోణాల్లో అది ఫోకస్ అయిపోతూ ఉంటుంది. ఇందాక సాగర్ గారు చెప్పినట్లుగా ఫేమ్ మీద ఫోకస్ అయిపోతూ ఉంటుంది. నాన్నగారు చెప్పినట్లుగా నెగిటివ్స్ మీద ఫోకస్ అయిపోతూ ఉంటుంది. ఈ విషయాలన్నిటినీ కూడా మనము ఆలోచన చేసుకుంటూ భక్తిలోనే ఉండి, నేను పాపము చేయట్లేదు. ఈ మధ్య మరి జూమ్లో వింటున్న వారు మీకు చాలాసార్లు నేను ఈ మాట చెప్తూ ఉన్నాను. నేను ఏ పాపము చేయటం లేదు అనుకుంటూనే లోకాన్ని విడవలేని వారిగా ఉంటూ ఉన్నాము. లోకము మనలో ఉంది, పాపము లేదు. ఇట్స్ గుడ్. అది ఫస్ట్ స్టెప్. అది పాపాన్ని జయించిన వారిగా ఉన్నామేమో, బట్ లోకాన్ని జయించిన వారిగా మనం ఉన్నామా? లోకాన్ని జయించలేని వారిగా లోకములోనే ఉంటూ లోకాన్ని సంపాదించుకుంటూ మనం ఉంటే మరి అది నిజమైన భక్తి కాదండి. మన పునాదులు అవి కావు. మన భూషణ్ తాత గారు మామగారు చూసినట్లయితే విడచి వెంబడించారు. అబ్రహాము చూసినట్లయితే విడచి వెంబడించాడు. విడచి వెంబడించారు కానీ వారు మధ్యలో డివియేట్ అవ్వలేదు. వాళ్ళు ఎక్కడా కూడా సమకూర్పు అనేది, లోకాన్ని సమకూర్చుకున్న వారిగా వారు ఎక్కడా లేరు. కాబట్టి ప్రియబిడ్డలారా, మరి ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడికి మనం ఎందుకు వచ్చాము అనేది మనకి గ్రహింపు కనుక ఉన్నట్లయితే అదే ఉద్దేశంతో మనము దేవుని వాక్యాన్ని వింటాము. ఎప్పుడైతే ఆ ఉద్దేశంతో దేవుని వాక్యాన్ని వింటామో అప్పుడు మనమేంటో మనము జాగ్రత్తగా చూసుకోగలము. ఎప్పుడైనా మనం ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే తక్కువకు వస్తుంది అని చీప్ క్వాలిటీ కొనుక్కొని వచ్చేస్తారు. చీప్ క్వాలిటీ కొనుక్కొని వస్తే అది ఏమవుతుందండి? ఎక్కువ కాలం మన్నిక అవుతుందా? ఎక్కువ కాలం మన్నిక అవ్వదు. మన్నిక అది ఎక్స్పెన్సివ్ అని కాదు, చీప్ అని కాదు, అది ఎలాగ మన్నిక అవుతుందో చూసుకొని బెస్ట్ అనేది మనం కొనుక్కోవాలి. ఒక వస్తువు కొంటూ ఉన్నప్పుడు దానిని ఎన్నిసార్లు పరిశీలించి ఇది ఏంటి, ఇది మనం నష్టపోతామా మన డబ్బుని అని చెప్పి మనం ఏం చేస్తామంటే బెస్ట్ అని తీసుకోవడానికి చూస్తాము కానీ చీప్ని చూడడానికి చూడం. అలానే భక్తి కూడా చీప్ భక్తి చెయ్యొద్దండి. ఈజీ
భక్తి చేయొద్దండి. బెస్ట్ భక్తి మనము చేయాలి. బెస్ట్ భక్తి ఏంటో వెతుకుదాము. మేము మన సేవకుల కుటుంబంలో మాట్లాడుతూ కూడా నేను అదే చెప్పాను. బెస్ట్ చూద్దాము. ఒకవేళ మనము చేసేదే బెస్ట్ అనుకొని అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం, లేదు దానికంటే ఇంకా బెస్ట్ ఉంది అంటే ఎస్ వీ హ్యావ్ టు గెయిన్ దట్. దానిని మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మనము సంపాదించుకోవాలి. కాబట్టి ఆ బెస్ట్ భక్తి ఏంటి? ఫేమా కాదు కదా. ఈ రోజుల్లో బాగా అయిపోయింది ఏంటి? సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఇవా మనకి కావాల్సింది? నో నీడ్ టు లుక్ ఎట్ ఆల్ దోస్. అవన్నీ మనకు అక్కర్లేదండి. సంఖ్యాబలం కావాలా? మందిరాలు నిండిపోవాలా? అక్కర్లేదండి. క్వాలిటీతో దేవుని ప్రతిరూపాలుగా నీవు నేను ఉంటూ దేవుని ప్రతిరూపాలుగా మన చేతిలోకి వచ్చిన ప్రతి ఆత్మను తీర్చిదిద్దడమే మన యొక్క ధ్యేయము. ఈ విషయమును మరి గ్రహించుకొని నిజముగా నేను క్రీస్తు ప్రతిరూపముగా దిద్దపడాలని కోరుకుంటున్నానండి అన్న వారికి ఈ మీటింగ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ దినాలలో గద్దిస్తే లోబడే వాళ్ళు ఉంటున్నారండి, తీసుకునే వాళ్ళు ఉంటున్నారా అండి? గద్దింపులు వద్దండి మనకి. సరిచేస్తే దానికి నీవు సిద్ధమేనా? చెల్లి, తమ్ముడు, ఇది తప్పు, ఇది మంచిది కాదు, ఇలా చేయొద్దు, ఇలా ఉండొద్దు అంటే యాక్సెప్ట్ చేస్తుందా అండి? ఈ హృదయము యాక్సెప్ట్ చేయట్లేదండి. అదే దేవుని బిడ్డల యొక్క గద్దెంపులు, తైలాభిషేకాలు అని భక్తులు మాట్లాడుతూ ఉంటే ఈ దినాలలో మెత్తగా మాట్లాడి చక్కగా సవరదీసే మాటలకి మనుషులు ఆకర్షితులైపోతున్నారు. కానీ గద్దెంపులను తీసుకొని ఆ ఆత్మీయ అనుభవాలలోనికి మనము రావడం లేదండి. కాబట్టి ఈ విషయాన్ని మనం అవగాహన చేసుకుందాము. దయచేసి మీరందరూ కూడా బెస్ట్ చేయాలి. నేను బెస్ట్ భక్తి క్రీస్తుని యొక్క ప్రతిరూపముగా మారాలి అనుకుని మనము ప్రయత్నిస్తే ఆ దినాలలో పుట్టినటువంటి యేసు మనము చూడలేదు, కానీ ఈ దినాలలో నీలో నాలో ఆ యేసు కనిపించాలి. ఎంతమంది కోరుకుంటున్నారు ఆ యేసు నాలో కనిపించాలి అని? ఆశపడుతూ ఉన్నావా? ఎంతమంది ఆశపడుతూ ఉన్నారు? అవునండి, ఆయన మనలో కనిపించాలి. ఆ ఉద్దేశంతో, ఆ దృక్పథంతో మనం అడుగులు ముందుకు వేస్తే నిజముగా అనేకులు ఈ లోకంలో, మనం ఎక్కడికి వెళ్తే, ఆఫీస్కి వెళ్తూ ఉన్నావా, లేదా ఇంట్లో ఉన్నావా, భర్త దగ్గర ఉన్నావా, భార్య దగ్గర ఉన్నావా, బిడ్డలు చూస్తూ ఉన్నారా, లేకపోతే నీవు ఎక్కడ పని చేస్తున్నావో, మందిరంలో ఉన్నావా, ఎక్కడ ఉన్నా మనలో ఎవరిని చూస్తారు? యేసుని చూస్తారు. అబ్బా, ఎంత సంతోషము, ఎంత సంతోషము. అలా యేసుని చూపించగలిగిన శ్రేష్టమైన భక్తి విధానాలలోనికి నన్ను నడిపించవా ప్రభువా అని అందరము తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందామా? ఈ కూటము నాకు మహిమకరంగా చేయండి. ఈ యొక్క గ్యాదరింగ్ అది నాకు ప్రభా నిన్ను నాలో చూపించగలిగిన ఆత్మీయతలోనికి ఈ 2 రోజులు, ఆల్మోస్ట్ ఒక రోజు అయిపోయింది. ఈ యొక్క మిగిలిన ఆ కొద్ది గంటలు అది నన్ను నీ ప్రతిరూపముగా మార్చగలుగునట్లుగా చేయవా ప్రభువా అని జక్కయ్య హృదయ వాంఛ కలిగిన వాడుగా ఉన్నాడు. మరి యేసుని చూడాలి అని. అయితే తన వాంఛ తీరింది. మరి ఇప్పుడు యేసు లాగానే ఉండాలి అనేది నీ హృదయ వాంఛ అయితే నీ నోరు తెరిచి యేసును ఒక్క మాట అడుగుతావా? ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మరి యేసు నీ కోరికలు తీర్చబోతూ ఉన్నారు. ఒక్క మాట ప్రభుతో నువ్వు పలికినట్లయితే, సమరయ స్త్రీకి ఎన్నో ప్రసంగాలు వినలేదు, ఎంతో సమయం పట్టలేదు, కానీ ఆ క్షణంలోనే దేవుని మాటకు చోటివ్వడం వల్ల మరి తన జీవితం ఎలా మారిపోయిందో, అలానే అబ్రహాము ఒక్క స్వరము వినడం ద్వారా అబ్రహాము ఎలాగా విశ్వాసులకు తండ్రి అయిపోయినాడో, ఒక్క మాట చాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువుతో మరి చిన్న మాట పలుకుదామా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తుడా, నీ కృపను బట్టి, నీ దయను బట్టి మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యంకే వందనాలు ప్రభువా. దేవా, మీ మాటలకే వందనాలు నాయన. మీరు ఇచ్చిన ఈ మంచి సహవాసంకే, మంచి ఆత్మీయ తల్లిదండ్రులకే ఆయన మమ్మల్ని గద్దించి, బుద్ధి చెప్పి, సరిచేసి మా రహస్య స్థితిని బయట పెట్టి మమ్మల్ని దిద్ది నిర్దోషులుగా నిలవబెట్టడానికి భారం కలిగిన మీ బిడ్డలకే మీకు వందనాలు నాయన. దేవా, ఇప్పుడు వినడం మేరకు
మా పితరులైన వారు ఎలా మాదిరి చూపారు, క్రీస్తును పోలి ఎలా నడిచారు. దేవా, మీ మాదిరిని, పౌలును పోలిన మాదిరిని, మీ బిడ్డలను పోలిన మాదిరిని, వారి బోధను, వారి ప్రవర్తనను, వారి ఉద్దేశమును, వారి ప్రేమను, వారి విశ్వాసమును ప్రభువా మేము అనుసరించి దాని ప్రకారం జీవిస్తూ ఈ లోకంలో క్రీస్తును పోలి నడవడానికి అనేకులకు మమ్మల్ని మాలో మిమ్మల్ని చూపించగలటకు సహాయం చేయండి. ఈ దినాలు మాకు ఆశీర్వాదకరంగా చేయండి, నాకు ఆశీర్వాదకరంగా చేయండి. దేవా, ఈ దినాలు మాకు దీవెనకరంగా చేయండి. మీ వాక్కును మాలో ముద్ర వేసి ఫలింప చేయండి. యేసుక్రీస్తు పుణ్యనామం వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.